నమస్తే. కర్ణాటక రాజకీయాల్లో సంచలనమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. సుమారు ఏడాది కాలంగా జరుగుతున్న నాయకత్వ మార్పు ప్రచారం ఎటకేలకు త్వరలోనే నిజం కాబోతుంది. సుమారు 6 గంటల పాటు కాంగ్రెస్ అధిష్టానం నిర్వహించిన సమావేశంలో కర్ణాటకలో నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు రావాలని, తద్వారా ఓబీసీ నాయకుడిగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని రాహుల్ గాంధీతో సహా అగ్రనేతలందరూ కూడా సూచించినట్టు తెలిసింది. అందుకు సూచనాప్రాయంగా సిద్ధరామయ్య అంగీకరించినట్టు సమాచారం. బుధవారం ఆయన బెంగళూరులో కేబినెట్ మంత్రులందరికీ విందునిచ్చి గురువారం రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. అనంతరం డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపట్టి కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం అందుతుంది. కాగా సిద్ధరామయ్య కొడుకును డీకే శివకుమార్ కు డిప్యూటీ సీఎంగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్ఛార్జి రణదీప్ పాల్గొన్నట్టు కూడా సమాచారం అందుతుంది. ఇక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే చర్చ జరుగుతున్నదని కాంగ్రెస్ నేతలు చెప్పినప్పటికీ సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కర్ణాటక నాయకత్వ మార్పుపై చర్చ జరిగినట్టు చెబుతున్నారు. అదే సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు కలిసే ఉండాలని, వారి మధ్య విభేదాలు రావద్దని రాహుల్ గాంధీ నొక్కి చెప్పినట్టు కీలక వర్గాలు వివరించాయి. నాయకత్వ మార్పును కాదంటూ నెలల పాటు ఆయన సీఎం సీటును అంటిపెట్టుకోవడంతో సిద్ధరామయ్యపై సదభిప్రాయాలు పోతున్నాయని రాహుల్ గాంధీ హెచ్చరించినట్టు తెలిపారు. సిద్ధరామయ్య రానున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరినట్టు పేర్కొన్నాయి. సిద్ధరామయ్య వెంటనే ఇందుకు అంగీకరించలేదని తెలిసింది. దీంతో రాజీనామా చేసే ముందు డీకే శివకుమార్ తో కొంత ఘర్షణ ఉండొచ్చనే ప్రచారం కూడా మొదలైంది. కొంత సమయం కావాలని అధిష్టానాన్ని సిద్ధరామయ్య అడిగారని, ఆ తర్వాత తన అనునయులతో మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వారికి సిద్ధరామయ్య చెప్పారని, సిద్ధ నిర్ణయంపై ఆయన సన్నిహిత ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. డీకే శివకుమార్ కొత్త కేబినెట్ కూర్పులోనూ 2 వర్గాల మధ్య ఉద్రేకాలు ఏర్పడొచ్చని చెబుతున్నారు. కొత్త కేబినెట్ లో డీకే అనుకూల వర్గం ఎక్కువగా చేరే అవకాశం ఉన్నదని సిద్ధ వర్గం ఆందోళన పడుతున్నట్టు సమాచారం. ఇక కర్ణాటక ప్రభుత్వానికి 2 ఏళ్లు నిండిన తర్వాత నాయకత్వ మార్పుపై తీవ్ర చర్చ మొదలైంది. కానీ సిద్ధరామయ్య ఆ ప్రచారాన్ని వీలైనంత వరకు ఖండిస్తూ వచ్చారు. కర్ణాటకలో 2023లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రొటేషన్ విధానంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు సీఎం సీట్ను పంచుకుంటారని వార్తలు వచ్చాయి. హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని స్వయంగా డీకే శివకుమార్ కూడా చెప్పారు. కానీ సిద్ధరామయ్య ఖండిస్తూ వచ్చారు. 2.5 ఏళ్లు పూర్తయిన తర్వాత కూడా మరోసారి ఈ నాయకత్వ మార్పు దుమారం రేగగా తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అధిష్టానం ఆ మార్పునకు సాహసం చేయలేదని కూడా తెలుస్తోంది. ఎందుకంటే సిద్ధరామయ్య అహింద సమూహానికి చెందిన నాయకుడు. మైనారిటీ కమ్యూనిటీలు, బీసీ, దళితులు ఈ గ్రూప్లో ఉంటారు. కర్ణాటక ఎన్నికల్లో ఒక్కలిగా అలాగే లింగాయతుల బలాన్ని ఎదుర్కోవడంలో సిద్ధరామయ్య సమూహం కాంగ్రెస్ కు సహకరించింది. ఈ కమ్యూనిటీల నుండి తమిళనాడులోనూ వ్యతిరేకత రావద్దని కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయాన్ని వాయిదా వేసిందని చెప్తున్నారు. అటు తమిళనాడు ఎన్నికలు ముగిశాక ఇంతలోనే రాజ్యసభ ఎన్నికలు రావడంతో ఇక కాంగ్రెస్ కు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం లేదు. అందుకే హుటాహుటిన ఈ ఇష్యూను సెటిల్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. వచ్చే నెల 8వ తేదీలోపు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ల గడువు పూర్తి కాబోతుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంగళవారం రాత్రే సిద్ధరామయ్య కర్ణాటకకు వెళ్ళినట్టు తెలిసింది. ఆయన బుధవారం తన వర్గం ఎమ్మెల్యేలు, మంత్రులు, లాయలిస్టులతో ఈ పరిణామంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇదే రోజు కేబినెట్ మంత్రులందరికీ సిద్ధరామయ్య విందునిస్తారని చెప్తున్నారు. గురువారం నాయకత్వ మార్పుపై సీఎం సిద్ధరామయ్య విలేకరులతో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయాన్ని వెల్లడించి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం ఆయన తన రాజీనామా పత్రాన్ని స్పీకర్కు సమర్పించే అవకాశం అయితే ఉంది. కాగా ఈ పరిణామాలను కాంగ్రెస్ ఖండిస్తున్నది. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలు ఇరువురు ఈ ప్రచారాన్ని అధికారికంగా ఖండించలేదు. కానీ ఇటు
ఇటు కర్ణాటకలో ఈ పవర్ షేరింగ్ అంశం అయితే మాత్రం గత 2.5 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతుంది. 2023 ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే ఈ సీఎం సీటుపై పెద్ద చర్చ జరిగింది. ఇటు డీకే శివకుమార్, ఇటు సిద్ధరామయ్య మధ్య. అయితే అధిష్టానం అయితే మాత్రం ముందుగా అత్యంత సీనియర్ నేత, అలాగే ప్రజాదరణ ఉన్న సిద్ధరామయ్యకు ముందైతే మాత్రం సీఎం పదవిని ఇచ్చిన తర్వాత ఒక సగం అంటే 2.5 సంవత్సరాల తర్వాత ఇక డీకే శివకుమార్ను కూడా చేయబోతున్నట్టు అప్పట్లో పెద్ద ప్రచారం జరిగింది. దాంతో ఇక 2.5 సంవత్సరాలు ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి కూడా సీఎం సీటు మార్పుపై పెద్ద చర్చ కూడా జరిగింది. ఒక సమావేశంలో ఇటు ఇద్దరు కూడా ఒక సమావేశంలో కూర్చున్నప్పుడు మీడియా అడిగిన ప్రశ్నకైతే మాత్రం సిద్ధరామయ్య నేరుగా శివకుమార్ పక్కనే ఉన్నారు, ఆ డీకే పక్కనే కూర్చొని కూడా ఈ సీటు ఖాళీగా లేదు అని కూడా ఆయన నేరుగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో ఆ ప్రశ్నలు అడిగిన సందర్భంలో కూడా ఇటు డీకే కూడా అవును ఆయనే చెప్తున్నాడుగా ఇక సీటు ఖాళీగా లేదని, దీనికి ఇక నేను చెప్పేది ఏముందని కూడా ఒక రకమైన ఆన్సర్ కూడా ఇచ్చారు. సో నాకు అధిష్టానము అప్పుడు ఏదైతే అధికారంలోకి వచ్చినదో అప్పుడైతే మాత్రం పవర్ షేరింగ్ విషయంలో హామీ ఇచ్చింది. అందులో భాగంగా ప్రస్తుతానికి ముందు సిద్ధరామయ్యకి అవకాశం ఇవ్వాలి, ఆ తర్వాత నీకు ఇస్తామని కూడా చెప్పిందని కూడా గతంలో చాలా సార్లు కూడా చెప్పారు. ఆ తర్వాత అధిష్టానమే ఇక ఫైనల్ నా చేతిలో ఏం లేదని కూడా శివకుమార్ గారు అయితే మాత్రం పదే పదే చెప్పారు. సిద్ధరామయ్య అయితే మాత్రం తన సీటును వదులుకోవడానికి అస్సలు కూడా సిద్ధపడలేదు, ఇప్పుడు కూడా సిద్ధపడినట్టయితే తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అధిష్టానం అయితే మాత్రం ఇక ఇదే అంశంపై మాత్రం మాట్లాడితే మాత్రం ఇది కేవలం ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన అంశమే, మాకు దీంట్లో రాజకీయ అంశాలు ఏం లేవు, సీఎం సీటు మార్పు విషయంలో కూడా చర్చే జరగలేదని కూడా ప్రధానంగా చెప్పినప్పుడు కూడా ఈ విషయంలో మాత్రం రాజ్యసభ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్యను ఇక రాజ్యసభ సీటుకు పంపించి ఇక రాజ్యసభ ఆఫర్ చేసిన తర్వాత జాతీయ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ఓబీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహించేలాగా జాతీయ స్థాయిలో ఆయన యొక్క పాత్ర ఉండాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా సిద్ధరామయ్యను ఒప్పించినట్టయితే మాత్రం ప్రచారం జరుగుతుంది. పైన అయితే మాత్రం ఖండిస్తున్నప్పుడు కూడా దాదాపుగా అంత సైలెంట్గా గోప్యంగా ఈ ప్రాసెస్ అయితే పూర్తయినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా కొంతకాలంగా చర్చ జరుగుతుంది, సీఎం మార్పు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దాదాపుగా ఏదో అద్భుతం జరిగితే తప్ప మాత్రం ప్రస్తుతానికైతే మాత్రం సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు, రాజ్యసభ ఎన్నికల్లో ఇక నామినేషన్ వేయబోతున్నారు, జాతీయ స్థాయిలో ఒక ఓబీసీ నేతగా తన ప్రాతినిధ్యం ఉండాలని అధిష్టానం భావిస్తున్న సందర్భంలో ఆ దిశగా ఆయన అడుగులు ఉండబోతున్నట్టయితే మాత్రం విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏదో చివరిలో ఇక సిద్ధరామయ్య ఒప్పుకోకున్నా, లేకపోతే ఎమ్మెల్యేలు తిరగబడినా, లేకపోతే ఏదో రాజకీయ సంక్షోభం వస్తుంది, పెద్ద ప్రమాదం ఉంది అనుకుంటే మాత్రం ఇక చివరిలో ఆగిపోవచ్చు. కానీ దాదాపు ఇప్పటికు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు, కేబినెట్ మంత్రులకు కూడా విందు ఇవ్వబోతున్నారు, నెక్స్ట్ ఇక అసెంబ్లీ స్పీకర్ కూడా తన రాజీనామాను కూడా ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తుంది. చూడాలి, కర్ణాటక రాజకీయాలు అయితే మాత్రం ఎప్పుడు కూడా రసవత్తరంగా ఉంటాయి. ఇదే సందర్భంలో సీఎం సీటుపై జరుగుతున్న అంశం కూడా పెద్ద ప్రచారం జరుగుతుంది. ఇక మరికొద్ది గంటల్లో మాత్రం ఇక సీఎం సీటు మారుతుందా లేదా, లేకపోతే యథావిధిగా కొనసాగుతుందా లేదా అని మాత్రం ఒక స్పష్టమైన ఒక క్లారిటీ అయితే రాబోతుంది.